నంద్యాల జిల్లాలో పలు ప్రాంతాలలో, విజయనగరం జిల్లాలో, ప్రకాశం జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలలో జరిగిన ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనం కేసులలో ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగిందని నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు తెలిపారు. నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు మాట్లాడుతూ తాళాలు పగలగొట్టి ఇంటిలోనికి ప్రవేశించి ఇంట్లో ఉన్న బీరువాలను పగలగొట్టి దొంగతనం చేసిన వేముల శివశంకర్ మరియు గుత్తికొండ పవన్ కుమార్ నిన్నటి దినము అనగా శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో నందికొట్కూరు టౌన్ బయట ఆత్మకూరు రోడ్డు వైపున కేజీ రోడ్డు పక్కన గల సుంకులమ్మ గుడి దగ్గర అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. వీరి వద్ద నుండి నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని 2 కేసులు, నందికొట్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని 2 కేసులు, నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 1 కేసు, వెలుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలో 1 కేసు, విజయనగరం జిల్లా భోగాపురం పోలీస్ స్టేషన్లోని 1 కేసుకు సంబంధించి సుమారు 394 గ్రాముల బంగారు, 326 గ్రాముల వెండి ఆభరణాలను, 1 ల్యాప్టాప్ను సీజ్ చేయడం జరిగిందన్నారు. స్వాధీనం చేసుకున్న బంగారు, వెండి మరియు లెనోవో ల్యాప్టాప్ల విలువ సుమారు 39 లక్షల రూపాయలు ఉంటాయని తెలిపారు. గతంలో ఈ ఇద్దరు ముద్దాయిలు గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, రాజమండ్రి, అనంతపూర్, అన్నమయ్య, ప్రకాశం మరియు నంద్యాల జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన ఇంటి దొంగతనం కేసులలో పాల్గొన్నారని పేర్కొన్నారు. మొదటి వ్యక్తి వేముల శివశంకర్ పై సుమారు 21 దొంగతనాల కేసులు ఉన్నాయి. రెండో వ్యక్తి గుత్తికొండ పవన్ కుమార్ పై సుమారు 36 దొంగతనం కేసులు ఉన్నాయని వెల్లడించారు. కేసును ఛేదించడంలో నందికొట్కూరు ఇన్స్పెక్టర్ మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్, నందికొట్కూరు సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు, కానిస్టేబుల్స్ బాలకృష్ణ, ఓబయ్య, సిసిఎస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్స్ ఇబ్రహీం, యేసుదాస్, చంద్రశేఖర్, కానిస్టేబుల్ గంగారాం, చిన్నమద్దిలేటి, మాలిక్ బాషా, కృష్ణమనాయుడు, నాగరాజ్ మరియు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. వీరిని అధికారులు అభినందించారు. నంద్యాల జిల్లాలో గత కొద్ది నెలలుగా జరిగిన నేరాల్లో భాగంగా నిన్న సిసిఎస్ పోలీసు, నంద్యాల సిసిఎస్ పోలీసు వారు, నందికొట్కూరు టౌన్ ఇన్స్పెక్టరు, తర్వాత నందికొట్కూరు సిబ్బంది వీళ్ళందరూ కలిసి 2 ముద్దాయిలను వేముల శివశంకరు, తర్వాత కొండ పవన్ కుమార్ అనే 2 వ్యక్తులను నందికొట్కూరు టౌన్ లోని సుంకులమ్మ గుడి దగ్గర నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళది ఇంట్రాగేషన్ దాంట్లో ఏం బయటపడినాయంటే సుమారుగా నంద్యాల జిల్లాలో 6 కేసులు, నందికొట్కూరులో 2 కేసులు, నంద్యాల తాలూకాలో 2 కేసులు, వెలుగోడులో 1 కేసు, నంద్యాల 3 టౌన్ లో జరిగిన థెఫ్ట్ కేసులో 1. సో టోటల్ 6 కేసెస్. మరి ఇవే కాకుండా విజయనగరము తర్వాత ప్రకాశం జిల్లాలలో కూడా ఒక 2 కేసెస్, మొత్తం టోటల్ 8 కేసెస్ లో వీళ్ళని ముద్దాలుగా భావించి అరెస్ట్ చేయడం జరిగింది. మన జిల్లాలో టోటల్ బంగారు వచ్చి 388 గ్రామ్స్ పోవడం జరిగింది. అదే రకంగా సిల్వర్ వచ్చి కేజీ 60 గ్రాములు. తర్వాత టోటల్ ఈ 1 లెనోవో ల్యాప్టాప్ ఎక్కడైతే మన నంద్యాలలో జరిగిన దాంట్లో ఒక అడ్వకేట్ వాళ్ళ ఇంట్లో జరిగిన దాంట్లో ల్యాప్టాప్ కూడా దొంగతనం చేయడం జరిగింది. అది కూడా రికవర్ చేయడం జరిగింది. అదే రకంగా సిల్వర్ లో 266 గ్రామ్స్ రికవరీ చేయడం జరిగింది. బంగారులో 385 గ్రామ్స్ రికవర్ చేయడం జరిగింది ల్యాప్టాప్. తర్వాత రిమైనింగ్ వేరే జిల్లాల్లో జరిగిన నేరాల్లో కూడా 45 గ్రామ్స్ గాను దాంట్లో కొద్దిగా, తర్వాత సిల్వర్ లో కూడా కొద్దిగా రికవర్ చేయడం జరిగింది. టోటల్ గా వర్త్ రూపీస్ 39 lakhs ఇక్కడ ఉన్నాయండి. 39 lakhs ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా అందరూ మా ఎస్పీ గారు అయితేనేమి, డిఐజీ గారు అయితేనేమి అందరూ ఈ సిబ్బందిని వాళ్ళని అప్రిషియేట్ చేయడం జరిగిందండి. దీంట్లో భాగంగా అందరికీ చెప్పడం ఏమంటే పబ్లిక్ కూడా ఈ ఏదైతే వాళ్ళు ఇంట్లో ఉండరో లాక్డ్ హౌస్ అప్పుడు పోలీసు వాళ్ళకు కొద్దిగా సహకరిస్తూ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ప్రాంతంలో మేము గట్టి నిఘా పెట్టడం జరుగుతుందండి. మీరు కూడా ఎవరైతే పబ్లిక్ ఇళ్లలో పెళ్లిళ్లకు, పేరెంటాలకు పోయేటప్పుడు కానీ, వేరే రిలేటివ్స్ ఇంటికి పోయేటప్పుడు కానీ, జాతరలకు పోయేటప్పుడు కానీ ఇంట్లో వాల్యుబుల్ వస్తువులు వదిలేసి వెళ్తున్నారండి. అది కొద్దిగా అవాయిడ్ చేస్తూ లాకర్లలో పెట్టుకొని పోతే కొద్దిగా అవాయిడ్ చేస్తున్న వాళ్ళు మొత్తం ఈ నేరాలని
అదే రకంగా దొంగలు ఈ కొత్త వ్యక్తులు కానీ ఊర్లలో తిరిగినప్పుడు మాకు సమాచారం ఇస్తే వాళ్ళ మీద గట్టిగా నిఘా పెట్టడం జరుగుతుంది. దీంట్లో ఈ ముద్దాయిలను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుందండి. టోటల్ అండి 2 వ్యక్తులు వీళ్ళు. ఒకరి మీద 21 కేసెస్ రిపోర్ట్ అయి ఉన్నాయి. ఇంకొక అతని మీద 36, శివశంకర్ మీద 21 కేసెస్ ఆల్రెడీ ఉన్నాయి. కొండ పవన్ కుమార్ మీద 36 కేసులు ఉన్నాయి. వీళ్ళిద్దరు కూడా ఒకరు నల్గొండ, ఒకరు గుంటూరు జిల్లా. ఇద్దరు వీళ్ళు గతంలో జైల్లో ఉన్నప్పుడు పరిచయం చేసుకున్నారు. వీళ్ళిద్దరు కలిసి కంబైన్డ్ గా ఈ నేరాలన్నీ చేస్తున్నారండి వీళ్ళు. ఇది దాదాపు పెద్ద రికవరీ అండి. హౌస్ బ్రేకింగ్ దాంట్లో మొత్తము మంచి గుడ్ వర్క్ చేశారు. మా వాళ్ళు కూడా అప్రిసియేషన్ లెటర్స్ కానీ జిఎస్సీలు కానీ మా ఎస్పీ గారు ద్వారా ఇవ్వడం జరుగుతుంది.